హాయ్, నేను డాక్టర్ GPV సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. మన జ్ఞాపక శక్తి, మెమరీని పెంచుకోవడానికి ఇది తీసుకుంటే, రెగ్యులర్గా తీసుకుంటే మెమరీ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ మధ్య ఒక రీసెర్చ్ ఫైండింగ్లో కనుక్కున్నారనమాట. ఇది ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. మీకు చైనీస్ హెర్బల్ మెడిసిన్ గురించి చాలామంది వినే ఉంటారు. ఈ చైనీస్ ఎక్కువగా రకరకాల ఈ హెర్బ్స్ నుంచి ఐసోలేట్ చేసిన ఎక్స్ట్రాక్ట్స్ని ఈ రకరకాల డిసీజెస్లో, రకరకాల జబ్బుల్లో వాడుతూ ఉంటారు. చైనీస్ హెర్బల్ మెడిసిన్ చాలా పాపులర్ కూడా. ఇందులో వీళ్ళు ఒక రకమైన ఎక్స్ట్రాక్ట్ని కొన్ని రకాల న్యూరో డీజనరేటివ్ డిసీజెస్, ఇప్పుడు న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా తెలుగులో చెప్పాలంటే మన నరాలు దెబ్బతింటూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ ఆల్జైమర్స్ డిసీజ్, డిమెన్షియాస్ అంటే సింపుల్గా మతిమరుపు. ఇవి రకరకాల టైప్స్ ఆఫ్ మతిమరుపులు, ఇవన్నీ న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ కిందే వస్తాయి అన్నమాట. సో ఈ న్యూరో డీజనరేటివ్ డిసీజెస్లో ఈ ఎక్స్ట్రాక్ట్ వాళ్ళు చాలా ఎక్కువగా వాడుతున్నారు, దానివల్ల చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని కొంతమంది రీసెర్చర్స్ సౌత్ కొరియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కొంతమంది రీసెర్చర్స్ ఏం చేశారంటే, ఈ కాంపౌండ్స్ని, ఇది యాక్చువల్గా ఒక మష్రూమ్, మీకు పుట్టగొడుగులు తెలుసు కదండి. ఈ పుట్టగొడుగులలో రకరకాల సబ్ వెరైటీస్ ఉంటాయి. మీరు ఇంకోటి మీకు తెలుసో లేదో, పుట్టగొడుగు అనేది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఫంగస్ గురించి మీకు తెలిసే ఉంటాయి. ఈ ఫంజైలో చాలా రకాల బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. అంటే బయోయాక్టివ్ కాంపౌండ్స్ అంటే మన శరీరానికి ఉపయోగపడే పదార్థాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసో లేదో, ఈ పెన్సిలిన్స్ని ఈ ఫంగస్ నుంచే ఐసోలేట్ చేశారు. ఫస్ట్ పెన్సిలిన్ కనుక్కున్నది ఈ ఫంగస్ నుంచే. సో ఈ విధంగా ఫంగైకి చాలా వలన మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇది ఈ మష్రూమ్లో, ఈ పుట్టగొడుగులో దీన్ని లయన్స్ మేన్ మష్రూమ్ అంటారు. ఇది తెలుగులో ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇది ఒక టైప్ ఆఫ్ మష్రూమ్ అన్నమాట. సో ఈ మష్రూము ఎక్స్ట్రాక్ట్ వలన ఈ మెమరీ పెరుగుతుందని చెప్పి వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇది ఎలా చేశారు ఈ రీసెర్చ్ అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ఏం చేశారంటే, అగైన్ ఈ మౌజ్ ఎంబ్రియానిక్ నర్వ్ సెల్స్, న్యూరానల్ సెల్స్ని తీసుకొని ఐసోలేట్ చేసి, అంటే సింపుల్గా చెప్పాలంటే నర్వ్ సెల్స్ని తీసుకొని ఒక గ్రూప్ ఆఫ్ నర్వ్ సెల్స్ని ఏమీ ట్రీట్మెంట్ ఇవ్వకుండా, అంటే ల్యాబ్లో టెస్ట్ చేశారు, ఇది ఒక ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇంకొక గ్రూప్ ఆఫ్ నర్వ్ సెల్స్ని ఈ ఎక్స్ట్రాక్ట్ నుంచి, ఈ మష్రూమ్ లయన్స్ మెయిన్ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్తో ట్రీట్ చేశారు. వాళ్ళు చేసిన రీసెర్చ్లో వాళ్ళు గమనించింది ఏంటంటే, ఈ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్తో ట్రీట్ చేసిన నర్వ్ సెల్స్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉన్నది. అంటే అవి లెంగ్త్ వాటి కనెక్షన్స్కి దానికి డిఫరెంట్ ఈ యాక్సాన్స్ అంటాం అన్నమాట. సో ఆ యాక్సాన్స్ లెంగ్త్ చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. సో అది క్లియర్ ఇండికేషను ఈ నర్వ్ సెల్ గ్రోత్ని ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ స్టిమ్యులేట్ చేస్తుందని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, మనకి బ్రెయిన్లో ఒక హిప్పోకాంపస్ అని ఒక ఏరియా ఉంటుంది, మన బ్రెయిన్లో ఒక ఏరియా. ఆ హిప్పోకాంపసే మన మెమొరీకి సంబంధించిన ఏరియా అన్నమాట. మన మెమొరీ అంతా హిప్పోకాంపస్ సైజుని బట్టి, దాని స్ట్రెంగ్త్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారంటే, ఆ హిప్పోకాంపస్ నుంచి కొన్ని కణాలు ఐసోలేట్ చేసి, నరాలని ఐసోలేట్ చేసి వాటిల్ని ఈ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్తో ట్రీట్ చేయడం చేశారన్నమాట. చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, డెఫినెట్గా ఈ హిప్పోకాంపస్లో ఉన్న నరాల గ్రోత్ను కూడా ఈ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఈ రీసెర్చ్ ఫైండింగ్స్ వాళ్ళు చూసుకొని ఆ తర్వాత ఏం చేశారంటే, యానిమల్స్లో టెస్ట్ చేయడం జరిగింది. సో ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్, అంటే ఎస్పెషలీ ర్యాట్స్ కాదు, ఈ మైస్ మోడల్, అంటే మౌజ్ ఒక గ్రూప్ ఆఫ్ మైస్కి ఏమి ఇవ్వలేదు, అంటే నార్మల్ ఫుడ్ ఇచ్చారు.
ఇంకొక గ్రూప్ ఆఫ్ మైస్కి ఈ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్న మైస్లో వీటికి ఇంటలెక్చువల్ కెపాసిటీ, అంటే ఈ ఎలకల్లో ఎలా టెస్ట్ చేస్తారు మెమరీ అంటే దానికి స్టాండర్డ్ టెస్ట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ పేరు మేజ్ టెస్ట్ అంటాం అనమాట. ఈ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని ఈ మైస్తో పోలిస్తే ఈ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్న మైస్ ఈ మేజ్ టెస్ట్ని బెటర్గా చేశాయన్నమాట. సో దాన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ మెమరీని డెఫినెట్గా ఈ ఎక్స్ట్రాక్ట్ ఇంప్రూవ్ చేస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే ఇది క్రూడ్ ఎక్స్ట్రాక్ట్ కదా, అంటే మొత్తం ఈ క్రూడ్ ఎక్స్ట్రాక్ట్ కాకుండా ఇందులో ఏదైనా యాక్టివ్గా, అంటే ఆ ఎక్స్ట్రాక్ట్లో రకరకాల కెమికల్స్ ఉంటాయి, కాంపౌండ్స్, వాటిల్లో ఏది ఈ నర్వ్ గ్రోత్కి పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళు దాన్ని మల్టిపుల్ కాంపౌండ్స్ని అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. అందులో ఇంపార్టెంట్ కాంపౌండ్ పేరు హెరిసిన్ ఏ, HERICENE, హెరిసిన్ ఏ అనే కాంపౌండ్ ఈ నర్వ్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. సో ఇది క్లియర్గా ఈ స్టడీ నుంచి, ఇది ఇంట్రెస్టింగ్ స్టడీ యాక్చువల్గా. ఈ మష్రూమ్స్ వాడడం వలన ఈ నర్వ్ గ్రోత్ పెరుగుతుంది. ఈ నర్వ్ గ్రోత్ పెరగడం వలన డెఫినెట్గా మనకి నరాలకు సంబంధించిన వ్యాధుల్లో మెమరీ సంగతి పక్కన పెడితే నరాలకు సంబంధించిన వ్యాధుల్లో ఇది ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే డెఫినెట్గా ఇది రెగ్యులర్గా తీసుకోవడం వలన మన మెమరీ, ఈ కాగ్నిటివ్ ఫంక్షన్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. దీంతోపాటు దీన్ని ఎనీవే ఇప్పుడు యానిమల్ టెస్ట్లు అవి చేశారు కాబట్టి వీళ్ళు డెఫినెట్గా దీనివల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, నెక్స్ట్ స్టెప్ ఈ టాక్సిసిటీ స్టడీస్ అది చేసి ఆ తర్వాత డెఫినెట్గా వీళ్ళు హ్యూమన్ స్టడీస్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఈ మష్రూమ్స్లో, అంటే ఈ లయన్స్ మెయిన్ మష్రూమ్లో రకరకాల అదర్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయన్నమాట. దానివల్ల కూడా మనకి ఇతరత్ర ఉపయోగాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే దీంట్లో చాలా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వలన మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గడం, దీనివల్ల మనకి షుగర్ కంట్రోల్ ఉండడం, బీపీ కంట్రోల్లో ఉండడం, ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదొకటి ఇంపార్టెంట్ బెనిఫిట్ ఈ మష్రూమ్ రెగ్యులర్గా తీసుకోవడం వలన. రెండోది ఇంపార్టెంట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన గట్ హెల్త్ అంటాం. మన పొట్టలో ఈ పేగుల హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గట్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ రకరకాల ప్రాబ్లమ్స్, ఈ గట్ హెల్త్ రిలేటెడ్ డిజీజెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గురించి తర్వాత చెప్పుకుందాము. ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, ఈ లివర్ రిలేటెడ్ డిసీజెస్, ఈ డిప్రెషను, యాంగ్జైటీ, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ గట్ హెల్త్ మెయింటైన్ అవ్వడం వల్ల ఇటువంటి డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయి. ఇంకా దాంతోపాటు ఇప్పుడు మనం అనుకున్న ఈ మెమరీని ఇంప్రూవ్ చేయడం, ఈ నర్వ్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకి రకరకాల నరాలకు సంబంధించిన వ్యాధుల్లో ఇది ఉపయోగపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇదండి మనకి, అంటే ఇది ఈ మష్రూమ్ వెరైటీ మనకి ఇండియాలో దొరుకుతుందో లేదో నాకు దీని తెలుగు పేరు నాకు తెలియదండి. ఎవరన్నా తెలిస్తే మీరు కామెంట్స్ సెక్షన్లో పెడితే మంచిది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఏ మష్రూమ్ అయినా సరే డెఫినెట్గా మన మెమరీని పెంచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి.